సో నరేంద్ర మోదీ గారి పర్యటన అటు ఫ్రాన్స్ ఇటు అమెరికాలో జరిగింది. అండ్ ఆల్మోస్ట్ మనం రికార్డ్ చేసే టైంకి నరేంద్ర మోదీ గారు అమెరికాలోనే ఉన్నారు. యుఎస్ నుంచి ఆయన వెనుదిరగడానికి టెలికాస్ట్ అయ్యే టైంకి ఆయన ఇండియాకి చేరుకోవచ్చు. సో బట్ పిఎం మోదీ యుఎస్ ట్రిప్ని దానికి ఉన్న ప్రాధాన్యతని ఫస్ట్ చెప్తారా? అక్కడ అనేక మందిని కలుస్తూ ఉన్నారు. ట్రంప్తో మీటింగ్, లేకపోతే తులసి గబాడ్తో మీటింగు, ఎన్ఎస్ఏతో మీటింగు, ఎలాన్ మస్క్తో సమావేశం, ఇవన్నీ జరిగాయి కదా. బట్ ఫస్ట్ అసలు మోదీ అమెరికా పర్యటనకున్న సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రాధాన్యత ఏంటి, ఫస్ట్ దాని గురించి చెప్పండి. ట్రంప్ రెండవసారి రాష్ట్రపతిగా ఎన్నికై వచ్చిన తర్వాత ఆయన గతసారి కంటే కూడా ఈసారి చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారు. ఆయన రోజుకి కనీసం అంటే ఒక 10, 15, 20 ఫస్ట్ 2-3 రోజులైతే 100 పైబడి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేయడము, అంటే ఎంతో వేగంగా ఆయన పనిచేస్తున్నారంటే కనుక అసలు ఎంతో కాలం డిలే అయిపోయింది, మనకు సమయం లేదు, అన్నీ ఈరోజే చేయాలి అన్న దృష్ట్యా చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు ఆయన. దీనివల్ల అమెరికాలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు పెద్ద ఎత్తున మనకు మార్పులు చూస్తున్నాము, పెద్ద ఇంపాక్ట్స్ చూస్తున్నాం మనం. కాబట్టి భారతదేశము అటువంటి పరిస్థితులలో ముందస్తుగానే వెళ్ళి మనం మన ఇంట్రెస్ట్ను కాపాడుకుని మనకు రాబోయే రోజుల్లో ఈ యొక్క ట్రంప్ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఎలా మన సైడ్ మనకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి, మనకు అమెరికా నుంచి ఎటువంటి లాభాలు తెచ్చుకోవాలి, అలాగే మన మీద ఆయన మోపబోయేటువంటి ఛాలెంజెస్ ఏమైనా ఉంటే దాన్ని ఎలా అధిగమించాలి, ఇవన్నీ కూడాను ముందస్తుగానే మనం దాన్ని ఏదో విధంగా దాన్ని మనం మేనేజ్ చేయాలన్న ఉద్దేశంతో మోదీ గారు ఇంత తొందరగా వచ్చారు అక్కడికి. మోదీ గారి కంటే ముందర ముగ్గురే కలిశారు ఆయన్ని. మనకు తెలుసు, జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ కలిశారు, తర్వాత మనకు జార్డన్ కింగ్ కలిశారు, తర్వాత ఇప్పుడు మోదీ గారు కలుస్తున్నారు. సో ఇదేంటంటే మనకు ముందు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటారు కదా, అది మనకున్నది ఈరోజు. డొనాల్డ్ ట్రంప్కి మోదీ గారికి గతంలో మంచి మైత్రి ఉన్న మాట వాస్తవం అయినా కానీ కూడా బైడెన్ ప్రభుత్వం హయాంలో మోదీ గారు స్ట్రాటజిక్గా బైడెన్తో కూడా చాలా మైత్రి మెయింటైన్ చేశారు. అమెరికా భారతీయ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో బైడెన్ హయాంలో కూడా చాలా పటిష్టంగా ఉండేవి. అప్పుడు మోదీ గారు స్పెసిఫిక్గా ట్రంప్ని ఇగ్నోర్ చేశారు, ట్రంప్ని పట్టించుకోలేదు. ఎస్పెషలీ క్యాంపెయినింగ్ జరుగుతున్నప్పుడు ట్రంప్ 4 రోజుల్లో మోదీని కలవబోతున్నాను అని ఆయన యాక్చువల్గా అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చినా మోదీ గారు ట్రంప్ని కలవలేదు. కాబట్టి కొంత ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయేమో అని చెప్పి అప్పుడు ప్రశ్నించారు కూడా. ఆయనని ఇనాగ్రేషన్కి పిలవలేదు అన్నటువంటి కొన్ని ఏవైతే అక్యూజిషన్స్ వచ్చినాయో వీటన్నిటినీ బేఖాతరు చేసి మోదీ గారు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆ రిలేషన్షిప్, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి బాంధవ్యాన్ని మళ్ళీ పునఃస్థాపించే దిశగా వెళ్ళారు. ఈసారి మాత్రం ట్రంప్ అసలు ఎవరిని పట్టించుకోకుండా బేఖాతరు చేస్తూ ఆయన కంప్లీట్గా ట్రాన్సాక్షనల్గా వెళ్తున్నారు. అమెరికాకి ఏది ఇంట్రెస్ట్లో ఉన్నాయో, అమెరికన్ ఇంట్రెస్ట్కి ఆయన దృష్టిలో ఏది చేయాలనుకుంటున్నారో అది చేసుకుంటూ వెళ్తున్నారు. ఎదుటి మనిషిని లెక్క చేయకుండా చేస్తున్నారు. కానీ మోదీ గారిని కలిసిన తర్వాత మోదీ గారితో చర్చల్లో చాలా మనకు చూస్తే కనుక ఆయన దుందుడుకు చర్యలన్నీ కొంతవరకు తగ్గించుకున్నట్లు మనకు కనిపిస్తుంది. ఒక టారిఫ్ విషయంలో మాత్రం తగ్గలేదు ఆయన. దానివల్ల మనకు నష్టం కూడా లేదు, లాభం కూడా లేదు. ఆ ఒక్క విషయం వదిలేస్తే మిగతా అన్ని విషయాల్లో కూడాను మన ఇంట్రెస్ట్, మనకు భారతదేశానికి మేలు చేకూర్చే దిశగానే ఈ స్టేట్మెంట్స్ అన్నీ వచ్చినాయి. వాళ్ళిద్దరి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ మనం చూసామంటే ఆ ఇద్దరి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మోర్ ఆర్ లెస్ ఆయన చెప్పిన పాయింట్స్ అన్ని ట్రేడ్ టారిఫ్స్, ఆఫ్ కోర్స్ భారతదేశాన్ని ఆయన యాజ్ యూజువల్ గతంలో చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తున్నారు. టారిఫ్ కింగ్ అంటున్నారు, మీరు విపరీతమైన టారిఫ్లు వేస్తున్నారు, మా మీద 60-70% వేస్తున్నారు, కాబట్టి రెసిప్రోకల్ టారిఫ్ ఉంటుంది అని. అంటే మోదీ గారి వల్ల ఆయన నిర్ణయించలేదు, మోదీ గారితో కలిసేదానికంటే ముందరే ఈ ఆర్డర్ ఇష్యూ చేశారు ఆయన. ఏ దేశంతో అయినా రెసిప్రోకల్ టారిఫ్స్ ఉంటాయి. మా దగ్గర నుంచి వస్తువులను మీరు కొనుక్కునేటప్పుడు మాకు ఎటువంటి ట్యాక్సులు వేస్తారో మీ దగ్గర నుంచి ఆ వస్తువులు మేము కొనుక్కునేటప్పుడు అదే ట్యాక్సులు మీ మీద వేస్తాము అన్నది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేశారు. అది భారతదేశానికి కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకు వర్తిస్తుంది అది. కాబట్టి భారతదేశం కూడా దానిలో ఇంపాక్ట్ ఉంది. కాబట్టి ఆయన ఆ విషయం చెప్పారు, మీరు 70% వేస్తారు, మా మీద 80% వేస్తారు, అటు వేసినప్పుడు మేము కూడా అవే వేస్తాం, కాబట్టి ఎవరికి నష్టం లేదు, లాభం లేదు అన్నట్లు ఆయన జడ్జిమెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఈ దృష్టిలో చూస్తే కనుక మనకు యాక్చువల్గా లాభసాటి అది. ఎందుకంటే కనుక మనం అమెరికా మీద వేసే ట్యాక్సులు ఏవైతే దేని మీద భారం మోపుతున్నామో వాటి వల్ల మన అగ్రికల్చర్, మన వ్యవసాయము, మన ఇండస్ట్రీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం చేసుకుంటున్నాం. మనం దాంట్లో మార్పులు ఉండవు. ఫర్ ఇన్స్టెన్స్ అగ్రికల్చర్, మన వ్యవసాయానికి సంబంధించినటువంటి అమెరికా నుంచి ఇంపోర్ట్ల మీద మనం ఎక్కువ ట్యాక్సులు వేస్తే దానివల్ల మన రైతులకు నష్టం కాకుండా మనం కాపాడుతున్నాం. రేపటి రోజు మన ఎక్స్పోర్ట్స్ మీద అతను ట్యాక్స్ వేస్తాడు, అదే ట్యాక్స్ వేస్తాడు, మనం దానివల్ల ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది చాలా తక్కువ, మనకు ఎంత
మనకు వ్యవసాయంలో మనకు పండుతుందో మెజారిటీ మనమే కన్జ్యూమ్ చేస్తున్నాం దాన్ని. ఎక్స్పోర్ట్ అమెరికాకు చాలా తక్కువ చేస్తున్నాం. కాబట్టి టారిఫ్లు పెరిగినా మనకు పెద్ద నష్టం లేదు. అలాగే మనం చూస్తే కనుక హార్లీ డేవిడ్సన్ చాలా ఫేమస్, మనం ఆయన ప్రతిసారి కోట్ చేస్తాడు ఆయన. హార్లీ డేవిడ్సన్ లాంటి వాటి మీద మనం చాలా ఎక్కువ టారిఫ్లు వేసామని అంటున్నాడు ఆయన. ఇప్పుడు టారిఫ్లు తగ్గించినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకు? మనకు కొనేదే తక్కువ. హార్లీ డేవిడ్సన్ ఎంతమంది కొంటారు ఈ దేశంలో? కాబట్టి అమెరికన్ ప్రోడక్ట్స్ వాళ్ళలో ప్రాబ్లం ఉంది, మనకు ప్రాబ్లం లేదు. ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ మోదీ గారు చేస్తున్నారు. ఎక్కడైతే మనకు లాభసాటిగా ఉందో అక్కడ మన నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో ట్యాక్సుల రేట్స్ తగ్గించారు ఆవిడ. ఎక్కడ దీనివల్ల మనకు నష్టం లేదనుకుంటున్నామో మనం ఫ్యూచర్లో కూడా తగ్గించబోతున్నాం. దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ అమెరికన్ కార్స్ ఉన్నాయి. కార్స్ మీద మనం 70% 80% టారిఫ్లు వేసి ఉండొచ్చు. ఇప్పుడు అవన్నీ తగ్గించబోతున్నాం. తగ్గించినంత మాత్రాన అమెరికన్ కార్స్ వచ్చి భారతదేశంలో వాళ్ళు విపరీతంగా అమ్ముకుంటారు అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే అమెరికన్ కార్ ఫోర్డ్ మనం చూసాం భారతదేశం నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. వాళ్ళ ప్రోడక్ట్స్ ఎప్పుడో పాత టెక్నాలజీతో నడిపిస్తున్నారు. ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. చైనా ఫర్ ఇన్స్టెన్స్, చైనా చాలా ముందు చాలా అడ్వాన్స్డ్ దేశంగా తయారైంది ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టర్లో. ఓకే, చైనా మీద మనం టారిఫ్స్ వేసాం. చైనా మీద మనం చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టాం. BYDని భారతదేశంలో రానివ్వకుండా ఆపుతున్నాం మనం. చాలా రెస్ట్రిక్షన్ వేసాం. అమెరికా నుంచి వచ్చే వాటికి కంపేర్ చేస్తే మన దేశంలో ప్రొడ్యూస్ అవుతున్నటువంటివి టాటాస్ కానీ మహీంద్రాస్ కానీ ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి మనకు నష్టం లేదు. ఓవరాల్గా ఈ టారిఫ్ వార్ ఏదైతే ట్రంప్ మన మీద కాదు ప్రపంచం మీద అంతా ఆయన వేశారో దానివల్ల మనకు పెద్ద నష్టం లేదు అని చెప్తున్నాను నేను. ఓకే, వాళ్ళు మనకు ఎక్స్పోర్ట్ చేసేవి ఇక్కడ అమ్ముడు పోవు ఫస్ట్. అందుకేనేమో ఒక పాత్రికేయులు ఎవరో అడిగిన ప్రశ్నకి మోదీ ఈజ్ అ బిగ్ నెగోషియేటర్ దాన్ మీ అన్నారు ఆయన. ఇట్ ఈస్ నో కాంటెస్ట్ అని చెప్పారు. ఇట్ ఈస్ నో కాంటెస్ట్ అన్నారు. ఎగ్జాక్ట్లీ, ఆయనతో అసలు పోటీ పడలేము అన్నట్టుగా చెప్పారు. అంటే ఒకటి సరే, బట్ నెగోషియేషన్ చేసేటప్పుడు ఏం మాట్లాడతాం అన్నది ఒక అంశం అయితే దాంట్లో కూడా ఆయన మోదీ గారు చేసిన ఇదంతా కూడా ఏంటంటే ట్రంప్ యొక్క ఈగోని ఫస్ట్ హ్యాండిల్ చేశారు. కరెక్ట్, ట్రంప్ని ఆయన అహంకారానికి కొంచెం మందు రాసినట్టు చేసేసి మనకు కావాల్సిన మనం తెచ్చుకుంటున్నాం. ఈ మోదీ గారి విజిట్లో 2-3 పెద్ద టేక్అవేస్ ఉన్నాయి. ఫస్ట్ మేజర్ టేక్అవే ఏంటంటే కనుక F-35 కొంటున్నాం మనం. F-35 అన్నది మనకు ఒక ఏమంటారంటే ఒక జనరేషనల్ షిఫ్ట్. కరెక్ట్, ఇంతవరకు మనం అమెరికా నుంచి స్ట్రాటజిక్గా ఎటువంటి అస్త్రాలు కొనలేదు. అంటే అది లేకపోతే మన పని జరగదు అన్నటువంటివి ఏమీ కొనలేదు వాళ్ళ దగ్గర. చినాక్స్ కొన్నాము, ఏదో ఇంకా అపాచీ హెలికాప్టర్స్ కొన్నాము, ఏదో ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్ కొన్నాము, హావిట్జర్ గన్స్ ఏవో కొన్నాము, ఇప్పుడు ప్రెడేటర్ డ్రోన్స్ తీసుకుంటున్నాం. ఇవన్నీ లేకపోయినా మనం వేరే చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ బోఫర్స్ గన్స్ లాంటివి చాలా ఉన్నాయి, ఫీల్డ్ గన్స్ మనకు చాలా ఉన్నాయి. కొరియా నుంచి తెచ్చుకున్నాము, LNT తయారు చేస్తోంది, మనకు చాలా ఉన్నాయి. అమెరికా నుంచి 777 కొనకపోయినా మనకు పెద్ద నష్టం లేదు. అపాచీ హెలికాప్టర్ లాంటివి మన దగ్గర ధ్రువ్ అని ఇంకేదో ప్రచండ అని మన దగ్గర బోల్డ్ మన దగ్గరే ఉన్నాయి. కాబట్టి అవి కొనకపోతే మనకు నష్టం లేదు. కానీ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంతవరకు మనం రష్యా నుంచి కొన్నాం. మనకు మిరాజ్ కావచ్చు, మిరాజ్ ఆఫ్ కోర్స్ మనం ఫ్రాన్స్ నుంచి కొన్నాం, సుకోయ్ కావచ్చు, మిగ్గులు కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని రీప్లేస్ చేస్తూ ఎప్పుడు అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ కొనలేదు. మనం రఫేల్ తీసుకున్నాం, రఫేల్ ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం, అమెరికా నుంచి తీసుకోలేదు. ఆఫ్ కోర్స్ ఫ్రాన్స్ 5th generation, ఇది 5th generation, ఇన్ఫాక్ట్ లిటిల్ మోర్ దాన్ 5th generation, అడ్వాన్స్డ్. ఈ రోజు F-35 మించింది లేదు ఈ రోజు. ఓకే, రేపటి రోజు ఆఫ్ కోర్స్ 6th generation అంటున్నారు, ఏమని అంటున్నారు, కానీ ఈ రోజు F-35 నుంచి మించిన స్టెల్త్ ఫైటర్ లేదు ప్రపంచంలో. ఓకే, రష్యా క్లెయిమ్ చేస్తోంది Su-57 మా దగ్గర ఉంది అని. అదే గ్రేట్నెస్ మనకు ఎల్హంకాలో జరుగుతున్న ఏరో ఎక్స్ప్రెస్ షోలో ఈ 2 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా డిస్ప్లే వచ్చాయి అక్కడికి. అంటే అమెరికన్ రష్యన్ ఇద్దరి హైయెస్ట్ బెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రపంచంలో ఒక ఎయిర్ బేస్ మీద ఒకటే రన్వే మీద ఎప్పుడూ లేవు. అవి మొదటిసారి భారతదేశంలో మనం ఆ 2 వచ్చాయి ఇక్కడికి. అది మనం F-35 కొంటున్నాం. ఫస్ట్ టైం మనం మేజర్ డెసిషన్ తీసుకున్నాం. దీనివల్ల ఫ్లిప్ సైడ్ మనకు ఇబ్బందులు కూడా ఉండొచ్చు. రేపు అమెరికా మనల్ని వెపనైజ్ చేసి మనకు కావాల్సినప్పుడు ఇబ్బంది పెట్టడం, దానికి పార్ట్స్ ఇవ్వకపోవడం, ఇటువంటి సమస్యలు రావచ్చు. కానీ చూద్దాం. ఇప్పుడు అనౌన్స్మెంటే జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో. నెగోసియేషన్స్ ఎలా అవుతాయో, దాని కో ప్రొడక్షన్ ఏమవుతుందో, ఇవన్నీ తర్వాత అంశాలు తర్వాత వస్తాయి. ముందరైతే డొనాల్డ్ ట్రంప్ ఈగో సాటిస్ఫై అయిపోయింది. చూడు, నేను భారతదేశాన్ని ఇన్ని $1 బిలియన్ అమ్ముతున్నానని చెప్పేసుకోగలిగాడు. తర్వాత ఏమవుతుందో తర్వాత చూద్దాం. ఈ నెగోసియేషన్ 2-3 సంవత్సరాలు పట్టచ్చు, 4 సంవత్సరాల తర్వాత ట్రంపే ఉండకపోవచ్చు. కానీ ఒక స్ట్రాటజిక్ షిఫ్ట్ మాత్రం మనం చేసాం ఇక్కడ. ఇది మేజర్ అచీవ్మెంట్. రెండవది బంగ్లాదేశ్ గురించి ఆయన ప్రశ్నించినప్పుడు ప్రధానమంత్రి మోదీ చూసుకుంటారు అన్నారు.
అసలు అది నిజంగా అసలు షాకింగ్ ఆన్సర్ అది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అలెక్స్ సోరోస్ బంగ్లాదేశ్కి వెళ్ళి రావడం, ఆయన ఈవెన్ రిపోర్టర్ కూడా అడిగిన ప్రశ్న కూడా అదే, సోరోస్ వెళ్ళాడు బంగ్లాదేశ్కి వెళ్ళాడు, సో బంగ్లాదేశ్లో ఇంతకుముందు డీప్ స్టేట్ పనంతా చేస్తూ ఉన్నారు, సో మీరు బంగ్లాదేశ్ మీద మీ స్టాండ్ ఏంటి అని అడిగితే అసలు ట్రంప్ ఆన్సర్ చెప్పకుండా పూర్తిగా మోదీకి అప్ప చెప్తున్నాను అన్నట్టుగా మాట్లాడడం అనేది సిగ్నిఫికెంట్ థింగ్, రైట్? కరెక్ట్, అబ్సల్యూట్లీ. అంటే ఆయనకు చాలా, ఆయన నెత్తి మీద చాలా ఉన్నాయి. ముందర ఆయన దేశంలో ఉన్నటువంటి ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్, ఈ పనికి మాలిన చెత్త ప్రాజెక్ట్స్ అన్ని డెమోక్రాట్స్ ఏవైతే పెట్టారో వాటిని ఆపడం, ఆ దేశంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఆపడం, వీటి మీద ఆయన ఫోకస్ పెడుతున్నారు. ఇటువంటి వాటికి మీద ఆయన ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదో బంగ్లాదేశ్లో ఏదో అవుతుందంటే దాన్ని పట్టించుకోవడానికి ఆయన సమస్యకి టైం లేదు. కాబట్టి అంతా మోదీ గారిని హ్యాండిల్ చేసుకోమంటున్నాను. అంటే ఏంటి, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మనకి. రేపటి రోజు మనం బంగ్లాదేశ్లో పోయి మన సైన్యాన్ని పంపించి అక్కడ మనం చేయాల్సిందని చేసి వచ్చినా అమెరికా ఇంటర్ఫియర్ అవ్వదు. ఆల్మోస్ట్ అట్లాంటి మెసేజ్ చాలా క్లియర్గా మెసేజ్ ఇచ్చారు. లెట్ మోదీ హ్యాండిల్ ఇట్ అనేసారు. అది నాకు అనవసరం, అది మీరు చూసుకోండి అన్నాడు ఆయన. అంటే భారత భూఖండంలో ఈ యొక్క ఇండో పెసిఫిక్ ప్రాంతంలో, ఎస్పెషలీ ఇండియన్ స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, మన శక్తి ఉన్న ప్రాంతాలంతా కూడాను కంప్లీట్గా భారతదేశానికి అప్పచెప్పారు. సో రేపటి రోజు మనం ఈ చుట్టుపక్కల దేశాలతోటి ఎలా మనం హ్యాండిల్ చేస్తామన్న దాంట్లో అమెరికన్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు. అది ఆయన స్పష్టం చేశారు. ఇది రెండవ పెద్ద టేక్అవే, చాలా ఇంపార్టెంట్ ఇది. మూడవది మనం చూస్తే కనుక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి సంబంధించి ప్రధానమంత్రి కూడా చాలా క్లియర్గా చెప్పారు. మా దేశ పౌరులు అని తెలిస్తే కనుక ఇల్లీగల్గా వెళ్తే తప్పకుండా వెనక్కి తీసేసుకుంటాము, దీంట్లో ఎటువంటి మనకు సందేహం ఉండాల్సిన అవసరం లేదు, చాలా స్పష్టంగా చెప్పారు. ప్లస్ ఇటువంటి ఇల్లీగల్గా వెళ్ళే వాళ్ళని ఆపాలి. అక్కడ ట్రంప్ ముందర ఆయన మోదీ గారు ఒక చాలా సెన్సిటివ్ మాట మాట్లాడారు. వచ్చేవాళ్ళు చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, చాలా ఖర్చు పెట్టి వాళ్ళకి ఎందుకు వెళ్తున్నారో ఎక్కడ వెళ్తున్నారో తెలియకుండా వస్తున్నారు, కాబట్టి వాళ్ళని మేము వెనక్కి తీసుకుంటామన్నారు. అంటే ట్రంప్కి సెన్సిటైజ్ చేస్తున్నారు ఆయన. ఇల్లీగల్ అన్న ప్రతి ఒక్కడు ఒక దొంగ కాదు, ఒక కూనికోరు కాదు, వాళ్ళు పొట్టకోటి కోసం వస్తున్నారు, కాబట్టి ఆ దృష్టిలో మనం చూడాలి. ఇల్లీగల్ మేము తీసేసుకుంటాము, కానీ వాళ్ళు ఆ దృష్టిలో మీరు చూడండి ఆయనకు మెసేజ్ ఇచ్చారు. ఇది ఒక చాలా కీలకమైంది. ఇంకా కీలకమైంది, ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే కనుక ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి, ఇటువంటి కొత్త కొత్త టెక్నాలజీస్ ఏవైతే వస్తున్నాయో అవి భారతదేశము తర్వాత అమెరికా ఇద్దరు కలిసి దీనిని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాము. శత్రువుల చేతుల్లో, చెడ్డవారి చేతిలో పడకుండా ఉండే దిశగా మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పి వాళ్ళిద్దరు కూడా స్టేట్మెంట్లు చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఫ్రాన్స్లో జరిగినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో కూడా జేడీ వాన్స్ కూడా ఇంచుమించు అలాగే చెప్పారు. కాబట్టి ఈ స్టాండ్ మళ్ళీ ట్రంప్ మోదీ బయటకులో కూడా, వాళ్ళ మీటింగ్లో కూడా ఇదే బయటకు వచ్చింది, మనకు స్పష్టంగా తెలిసింది. సో ఈ అంశాలన్నీ మనం చూసామంటే కనుక చాలా కీలకంగా ఈ యొక్క పార్ట్నర్షిప్స్ని భారతదేశం అమెరికా ఇద్దరి యొక్క పార్ట్నర్షిప్కి చాలా విలువ ఇస్తున్నట్టు. ఈవెన్ ముంబై అటాక్స్లో ఉన్నటువంటి తహబూర్ రాణా ఎక్స్ట్రాడిషన్ కూడా గురించి కూడా ఆయన ఒక దగ్గర ప్రస్తావించారు. కరెక్ట్. అంటే అఫ్ కోర్స్ అది ఆల్రెడీ వాళ్ళ కోర్ట్స్ క్లియర్ చేసాయి, ఇంకా అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ ఒకటే పెండింగ్ ఉండింది, అది దాన్ని ఆయన క్లియర్ చేశారు. తహబూర్ రాణాను ఒక్కటే కాదు, ఆయన ఏం చెప్పారంటే భారత వ్యతిరేకమైనటువంటి శక్తులు మా దేశంలో ఎవరైతే ఉన్నారో, టెర్రరిజంకి పాల్పడ్డటువంటి వ్యక్తులని ఇంకా మున్ముందు నేను ఎక్స్ట్రాడేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే. సో ఇది చాలా సిగ్నిఫికెంట్. అంటే మనకు ఖలిస్తానీ టెర్రరిస్టులు కావచ్చు, లేదా ఇతరత్ర మనకు ఇక పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం రేపటి రోజు ఎక్స్ట్రాడేట్ చేయమని ట్రంప్ని అడిగి మనకు తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ వాళ్ళ డీప్ స్టేట్ కొంత వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ డేవిడ్ కోల్మెన్ హెడ్లీని వాళ్ళు పంపిస్తారా లేదా ఈ విషయం మనకు తెలియదు. ఇటువంటి కొన్ని ఉన్నాయి. కానీ ట్రంప్ ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే ఇవన్నీ నాకు అనవసరం, మీకు వ్యతిరేకంగా ఎవరైతే ఇటువంటి టెర్రరిజం యాక్ట్ చేశారో వాళ్ళని మీకు పంపించడానికి మేము రెడీగా ఉన్నామని ఓపెన్గా చెప్పేశారు ఆయన. ఇది కూడా ఒక మేజర్ అచీవ్మెంట్ కింద మనం భావించాలి. సో ఇటువంటివి చాలా అంశాలలో మనకు ఊరట కలిగించినటువంటి అంశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇబ్బందికరమైన అంశాలు మరి చర్చించే ఉండొచ్చు, అది బయట అయితే మాట్లాడలేదు. ఫర్ ఇన్స్టెన్స్ చాబహార్ గురించి ఎక్కడ ప్రస్తావన రాలేదు. కరెక్ట్. ఇరాన్కి సంబంధించి చాబహార్ మరి మనకు దానికి ఎగ్జంప్షన్ ఇస్తారా, లేదా మన మీద ఆంక్షలు విధిస్తే మనకు చాబహార్ ఏమవుతుంది, ఇది ఒక మేజర్, నాకు ఈ మొత్తం డిస్కషన్స్లో ఇది సైలెంట్గా దీని గురించి చర్చలో ఎక్కడ ఎవరో ప్రస్తావించకుండా ఉన్నటువంటి అంశం ఇరాన్ చాబహార్. ఇంకొక కీలకమైన స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడోర్ ఏదైతే ఉందో, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడోర్ IMEEC, లాస్ట్ G20లో మనం ఏదైతే దాని గురించి చర్చించామో దాని గురించి ప్రస్తావిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారంటే ఇండియా టు ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ టు ఇటలీ అన్నారు ఆయన.
మధ్యలో వెస్ట్ ఏషియా గల్ఫ్ దేశాల గురించి ఏం ప్రస్తావించలేదు ఆయన. ప్లస్ గతంలో IMEEC గ్రీస్లో వెళ్ళాలి, ఇజ్రాయెల్ నుంచి హైఫా పోర్ట్ నుంచి గ్రీస్కి వెళ్ళాలి. గ్రీస్ కాకుండా ఈసారి ఆయన ఇటలీ పేరు చెప్తున్నారు ఆయన. అంటే మరి దాని ఆలోచన దృక్పథం మారిందా? జార్జియో మెలోనియా ఉంది ఇటలీలో, జార్జియో మెలోనీ మరి ఆవిడ కూడా రైట్ వింగరే, డొనాల్డ్ ట్రంప్ రైట్ వింగరే. మరి ఇది ఏ దిశగా పరిణామం చెందుతుందో మనం చూడాలి. మరి సౌదీ అరేబియా పరిస్థితి ఏంటి, UAE పరిస్థితి ఏంటి, వీళ్ళ పేరు ఏమైనా ప్రస్తావించలేదు ఆయన. డైరెక్ట్గా ఇండియా టు ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ టు ఇటలీ అంటున్నారు ఆయన. ఇదో చాలా పెద్ద కారిడార్ మేము బిల్డ్ చేయబోతున్నాము, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండ్ ఇన్వెస్ట్ చేయబోతున్నాము అని ఆయన ఓపెన్గా చెప్పారు. అలాగే క్వాడ్ని కూడా నేను స్ట్రెంథన్ చేస్తానని చెప్పారు ఆయన. సో ఇవన్నీ కూడా ఓవరాల్ చూస్తే కనుక మనకు వ్యతిరేకంగా ఒక్క స్టేట్మెంట్ కూడా లేదు, అన్నీ కూడా మనకు పాజిటివ్గా స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో కాబట్టి రాబోయే రోజుల్లో మరి అడ్మినిస్ట్రేషన్తో మనం ఎలా మలుచుకొని దాన్ని ఎలా మనం కీలకంగా మార్పులు తీసుకొస్తామన్నది మనం చూడాలి. ముందస్తు ఇప్పుడు మోదీ గారు కలిసిన వ్యక్తులందరూ కూడా తులసి గబార్డ్ని కలిశారు. తులసి గబార్డ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్గా ప్రమాణ స్వీకారం చేసిన 2-3 గంటల్లోనే మోదీ గారిని కలిశారు. ఆవిడ ఇన్ఫ్యాక్ట్ తన సొంత బాస్ డొనాల్డ్ ట్రంప్ని కూడా కలవలేదు. డొనాల్డ్ ట్రంప్ని కలిసేదానికంటే ముందరే మోదీ గారిని కలిసింది ఆవిడ. కాబట్టి దానికి సబ్స్టాన్షియల్ చర్చ ఏముంటుంది? ఆమె డిపార్ట్మెంట్ కూడా ఆమెను ఇంకా బ్రీఫింగ్ సరిగా చేసి ఉండకపోయి ఉండొచ్చు. ఇది ఏంటంటే ఫస్ట్ మనం మన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అమెరికాతో గతంలో ఉన్నటువంటి డీప్ స్టేట్తో మన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అది వాళ్ళకి చెప్పడం, ఈ సమస్యకు పరిష్కారం తీసుకురండి అని మనం వాళ్ళని సెన్సిటైజ్ చేసే దిశగా మోదీ గారు ఈ ట్రిప్ అంతగా మనం చూడొచ్చు. అలాగే మైక్ వాల్ట్స్ని కలిశారు, NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆయన్ని కలిశారు. ఈ ట్రిప్లో చాలా కీలకమైనటువంటి ఒక విషయం ఏం జరిగిందంటే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు కూడా వెళ్ళారు. ఆయన పైన అసలు యాక్చువల్లీ ఆయన అరెస్ట్ చేస్తాము అది ఇది మాట్లాడిన సందర్భం. కరెక్ట్. జో బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన వెళ్ళలేదు. ఆయన మీద కేసులు పెట్టారు. ఇన్ఫాక్ట్ గుర్పట్వంత్ సింగ్ పన్నూన్ వీళ్ళ కమిటీ ఒకటి ఉంది, చాలా కమిటీస్ ఉన్నాయి వాళ్ళ గవర్నమెంట్కి. ఒక కమిటీ లీగల్ కమిటీకి సంబంధించిన కమిటీలో ఒక డెమోక్రాట్ కమిటీ మెంబర్ని కలిశాడు గుర్పట్వంత్ సింగ్ పన్ను. కలిసి నేను అజిత్ దోవల్కి వ్యతిరేకంగా చాలా ఎవిడెన్స్ ఇచ్చాను వాళ్ళకి అని కూడా చెప్పాడు అతను. కాబట్టి ఈసారి ప్రభుత్వం అట్లా చేయదు అని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అటువంటి పిచ్చి వేషాలు వేయదు అని తెలిసిన తర్వాతనే అజిత్ దోవల్ గారు అమెరికాకు వెళ్ళారు. ఇది చాలా కీలకమైనది. ఆయన్ని కలిశారు. తర్వాత ఎలాన్ మస్క్ని కలిశారు. కరెక్ట్. ఎలాన్ మస్క్ని కలిసినప్పుడు మీరు ఒక్క విషయం సార్, యాక్చువల్లీ ఇప్పుడు ఖలిస్తానీ వేర్పాటువాదుల విషయంలో పన్ను అమెరికాలోనే ఉంటూ ఈ వార్నింగ్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. సో ఈ ఎక్స్ట్రాడిషన్స్ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్న టైంలో యాక్చువల్లీ ముంబై అటాక్స్ సంబంధించి తహబూర్ రానాకి ఎక్స్ట్రాడైట్ చేయడానికి అంగీకరించిన ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంగీకరించింది, ఆయన ఎక్స్ట్రాడిషన్ ప్రాసెస్ కూడా నడుస్తోంది. ఇట్లాంటి టైంలో ఖలిస్తానీ ఎలిమెంట్స్ విషయంలో మనం మొదటి నుంచి మనం మాట్లాడుతున్నాం. ట్రంప్ వచ్చినంత మాత్రాన పూర్తిగా ఖలిస్తానీ విషయంలో కొంత ఇండియా స్టాండ్ తీసుకుంటాడా అనే ఒక చిన్న సందేహం ఉంది అని. బట్ ఈ మీటింగ్స్లో లేకపోతే ఈ ట్రిప్లో ఏమైనా కొన్ని అనుకూలమైనటువంటి మెసేజెస్ వచ్చినట్టుగా మనం భావించాలా? బికాస్ దోవల్ ఆ మీటింగ్లో కూర్చోవడం కానీ, తులసి గబార్డ్తో మీటింగ్ కావచ్చు, వీటిల్లో ఏమైనా ఖలిస్తాన్ విషయంలో అమెరికా స్టాండ్ ఏమైనా మారినట్టుగా మనం భావించాలా? అంటే పాజిటివ్గానే మాట్లాడారు వాళ్ళు. మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖలిస్తానీ సమస్యకు కూడా మీతో కోఆపరేట్ చేస్తామని వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందో చూడాలి. కరెక్ట్. గుర్పట్వంత్ సింగ్ పన్నూన్ అమెరికన్ సిటిజన్. అమెరికన్ సిటిజన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఎక్స్ట్రాడిట్ చేయరు. వాడు ఎంత తప్పు చేసినా అక్కడే ఆ దేశంలో శిక్షిస్తారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇంతవరకు గుర్పట్వంత్ సింగ్ పన్నూన్ ఎటువంటి వార్నింగ్స్ థ్రెట్ ఇవ్వలేదు. కరెక్ట్. ఇది అర్థం చేసుకోవాలి. రేపటి రోజు అతని స్టేట్మెంట్ ఇస్తే మరి ఆ ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందో చూడాలి. మనం గుర్పట్వంత్ సింగ్ పన్నూని మనం ఎక్స్ట్రాడిషన్ అడగం మనం. కానీ ఈ ఖలిస్తానీ మూకలు ఎవరైతే కెనడా నుంచి వెళ్ళి ఈ ట్రాఫికింగ్ చేస్తున్నారో, డ్రగ్స్ తీసుకువెళ్తున్నారో, అలాగే ఖలిస్తానీ జెండాతో వాళ్ళు చేస్తున్నారో వాళ్ళ మీద మనం చర్యలు కోరవచ్చు. కాబట్టి చూద్దాం. ఇప్పటికైతే పాజిటివ్గానే రెస్పాండ్ చేశారు వాళ్ళు. మేము విల్ బి సెన్సిటివ్ టు యువర్ ఛాలెంజెస్ అని చెప్పారు వాళ్ళు. ఈ మోదీ గారికి తర్వాత ట్రంప్తో మీటింగ్ జరుగుతున్న సమయంలోనే బయట గులాం ఫే అన్నటువంటి ఒక ISI ఏజెంట్ అమెరికాలో ఎవరైతే ఉన్నాడో 2011లో అతను అరెస్ట్ కూడా చేశారు, జైల్లో పెట్టినటువంటి వ్యక్తి. అతను ఓపెన్గా ఖలిస్తానీ మూకలతోటి జెండా పట్టుకొని వైట్ హౌస్ ముందర డెమాన్స్ట్రేషన్ చేశారు వాళ్ళు. అంటే గులాం నబీ ఫై అంటారు అతని పేరు. అంటే కంప్లీట్గా పాకిస్తానీ అజెండాని ముందుకు తీసుకెళ్తోంది ఖలిస్తాన్ మూవ్మెంట్. పాకిస్తాన్ అజెండా ఖలిస్తాన్ మూవ్మెంట్ తీసుకెళ్తోంది స్పష్టంగా అర్థమవుతుంది మనకి. వీళ్ళని కంప్లీట్గా సపోర్ట్ చేస్తోంది పాకిస్తాన్. సో మరి ఇప్పుడు పాకిస్తాన్ వ్యతిరేకంగా మనం
కొన్ని అడగవచ్చు, అమెరికాని డిమాండ్ చేయవచ్చు. వాళ్ళ మీద ఖలిస్తానీ మూకలకు వ్యతిరేకంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు పాకిస్తాన్ మీద మనం కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు. కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళు పొజిషన్ టేక్ ఓవర్ చేశారు. కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. రాబోయే రోజుల్లో మనం చెప్పినటువంటి అంశాల ఆధారంగా వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కాబట్టి మనకు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనకు ఉన్నది. ఈరోజు వీళ్ళని కలిసి మన ఎజెండాని వాళ్ళ నోట్లో వాళ్ళ చెవిలో పడేశాం. కాబట్టి దాని ఆధారంగా రేపు డెసిషన్స్ కూడా మనకు ఫేవరబుల్గా వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఇక ఎలాన్ మస్క్ మీటింగ్ ఎట్లా చూడాలి? మోదీ ఎలాన్ మస్క్ని కలిశారు కదా. ఎలాన్ మస్క్ని కలిసిన మీటింగ్ గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరు అడిగారు కూడా, మరి కలిశారు కదా మీరు ఎలాన్ మస్క్ని, బిజినెస్ మాట్లాడారా మీరు అన్నారు. దానికి మోదీ గారు వేగ్ ఆన్సర్ ఇచ్చారు. ఏమన్నారంటే, ఫస్ట్ నేను ఎలాన్ మస్క్ని ప్రైమ్ మినిస్టర్ అవ్వకముందు నుంచి కూడా నాకు తెలుసు, నేను గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఎలాన్ మస్క్ని కలిసామండి నేను, కాబట్టి మా బాంధవ్యం చాలా రోజులుగా ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఫస్ట్. సెకండ్, వాళ్ళ కుటుంబం వచ్చారు. వాళ్ళ కుటుంబం చూసాం అక్కడంతా, వాళ్ళ పిల్లలు వాళ్ళతో ఆడుకోవడం, పిల్లలకేవో మన దేశానికి సంబంధించిన కార్టూన్స్ ఇవేవో కొన్ని ఇచ్చారు వాళ్ళకి, మన సాంప్రదాయమైనటువంటి మన పురాణ ఇతిహాసాలకు సంబంధించిన కార్టూన్స్ ఏవో కొన్ని ఇచ్చారు పిల్లలకి. సో అది అలా జరిగింది. అంటే కుటుంబపరమైన మీటింగ్ కిందనే అభివర్ణించారు మోదీ గారు. బిజినెస్ సంబంధించి, స్పేస్కి సంబంధించి కొన్ని మన ర్యాండమ్ మన రెండు దేశాల యొక్క డెవలప్మెంట్ గురించి, ప్రజల శ్రేయస్సు గురించి, పీస్ గురించి ఇటువంటివన్నీ చర్చించామని అది వదిలేశారు. అంటే బిజినెస్ గురించి ఏం మాట్లాడామో చెప్పలేదు ఆయన. స్పేస్ గురించి తప్పకుండా మనం ఇద్దరు కోఆపరేట్ చేయబోతున్నాం మనం. ఎందుకంటే స్పేస్ ఎక్స్ ఈరోజు లిటరల్గా చూస్తే కనుక అమెరికా కూడా స్పేస్ ఎక్స్ చాలా అవసరం. అమెరికన్ నాసా కూడా చేయను కొన్ని స్పేస్ ఎక్స్ చేస్తాం. కాబట్టి ఆ అడ్వాంటేజ్ మనం కూడా తీసుకుంటాం. రేపటి రోజు మనం ఒక భారతదేశం కూడా ఒక స్పేస్ స్టేషన్ కడదామని మనం ప్లాన్ చేస్తున్నాం. మొత్తం ఎక్విప్మెంట్ మనమే తీసుకువెళ్ళేసే పరిస్థితి మన దగ్గర లేకపోవచ్చు. కొంత మనం ఎలాన్ మస్క్ని ఉపయోగించుకొని చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. అలాగే స్పేస్ శాటిలైట్స్, అతనికి ఉన్న శాటిలైట్స్ని మనకు కావాల్సిన దిశగా మనం వాడుకోవచ్చు. కానీ స్టార్ లింక్ గురించి చర్చ జరగలేదు, దాని గురించి ఓపెన్గా చెప్పలేదు. చర్చలు జరుగుండొచ్చు కానీ దాని గురించి ఏం మాట్లాడలేదు. స్టార్ లింక్ భారతదేశంలో వస్తుందా రాదా అని మనం చెప్పలేదు. భూటాన్కి ఎక్స్టెండ్ చేసినట్టున్నారు కదా. భూటాన్కి ఎక్స్టెండ్ చేశారు, పాకిస్తాన్ కూడా ఇస్తున్నారు. ఓకే. పాకిస్తాన్లో కూడా వాళ్ళు టారిఫ్స్, చాలా హై టారిఫ్స్ ఉన్నాయి. మరి ఆ టారిఫ్స్తో అసిమూని తప్ప ఇంకెవరు కొనగలరో ఒకటి నాకు తెలియదు. బట్ ఎనీవే స్టార్ లింక్ పాకిస్తాన్ కూడా వెళ్తుందని తెలుస్తుంది. మనకు మియన్మార్కి సంబంధించిన టెర్రరిస్టులు, బంగ్లాదేశ్ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది మనం పట్టుకున్న వాళ్ళని స్టార్ లింక్ తోటి మన దేశంలో వేర్పాటువాదం చేస్తున్నటువంటి వాళ్ళని. కాబట్టి ఇవి మరి మన దేశంలో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారా చేయరా మనకు తెలియదు. స్ట్రాటజిక్గా అదే సమయంలో జియో కూడా కొన్ని అనౌన్స్ చేసింది. ఎలాన్ మస్క్కి కాంపిటీషన్గా మనం అనౌన్స్ చేసింది జియో. కాబట్టి మరి ఎలాన్ మస్క్ దాన్ని ఎలా స్వీకరిస్తారో చూడాలి. ఎలాన్ మస్క్ ఒక చిన్న పెద్ద ఉన్న మేజర్ సమస్య అంతా ఏంటంటే, చైనాకు వ్యతిరేకంగా అతను ఏం చేయలేడు. బికాజ్ ఆయన అంతా ఎక్కువగా అక్కడే ఉంది కదా, బిజినెస్ అక్కడే ఉంది, టెస్లా అక్కడే ఉంది. మనం 2 కండిషన్స్ పెట్టాం. చైనాలో తయారు చేసిన భారతదేశంలో అమ్మడానికి వీల్లేదు. అది కూడా నడిచింది కదా. యాక్చువల్లీ నితిన్ గడ్కరీ చాలా ఘాటుగా స్టేట్మెంట్ ఇచ్చారు. కరెక్ట్. రెండవది మనం ఏం చెప్పామంటే, మా దేశంలో ఆల్రెడీ ఈవీస్. ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యాక్చువల్లీ టెస్లా గురించి కూడా ఇప్పుడు, ఎందుకంటే ఇమీడియట్గా 2-3 నన్ను అడిగారు కూడా, యాక్చువల్లీ టెస్లా ఎందుకు భారత్లోకి రాదు అని. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆల్రెడీ చైనాలో ఇన్వెస్ట్ చేశాడు ఆయన. వాళ్ళ ఫ్యాక్టరీలు కావచ్చు, వాళ్ళ సప్లై చైన్స్ కావచ్చు, వాళ్ళ యాన్సిలరీ యూనిట్స్ కావచ్చు, మొత్తం కూడా వాళ్ళ చైనా బేస్డ్ ఈరోజు టెస్లా చాలా విపరీతంగా ఉంది. కాబట్టి ప్రొడక్షన్ లైన్ అంతా అక్కడే ఉంది. మళ్ళీ అంత బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మళ్ళీ ఇంకో దేశంలో ఇన్వెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు ఆయనకి. ఆయన మార్కెట్ కూడా చైనాలోనే ఉంది. అఫ్ కోర్స్ చైనాలో ఇప్పుడు ఆయన నంబర్ 2వ స్థానానికి పడిపోయారు. ఆయన BYD నెంబర్ 1 వెళ్ళిపోయింది. నెంబర్ 2లో ఈరోజు ఎలాన్ మస్క్ ఉన్నారు, టెస్లా. ఈవెన్ అమెరికన్ సేల్స్ కంటే కూడా చైనాలో సేల్స్ ఎక్కువ ఉన్నాయి ఆయనకి. భారతదేశానికి ఆయన కనుక వస్తే కనుక ఈరోజు మళ్ళీ ఇక్కడ మనమేమంటున్నాము, ఇక్కడ మీరు ఫ్యాక్టరీ పెడితే కానీ మిమ్మల్ని అలౌ చేయమంటున్నాం. మనం ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టాలంటే కనుక చైనా ఒప్పుకోదు, చైనా ఆయనకు పర్మిషన్ ఇవ్వట్లేదు. కాబట్టి ఆయన ఏమనుకున్నారు, భారతదేశం పర్మిషన్ ఇస్తే చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన టెస్లా భారతదేశంలో తీసుకొచ్చి అసెంబుల్ చేద్దాం అనుకున్నాడు ఆయన. అంటే కాంపనెంట్స్ చైనాలో తయారవుతాయి, భారతదేశంలో ఓన్లీ అసెంబ్లింగ్ ప్లాంట్ పెట్టుకోవచ్చు, దీంతో మేడ్ ఇన్ ఇండియా పేరిట మనం అమ్ముకోవచ్చు అని ఆయన ప్లాన్ చేశారు. మనం ససేమిరా అన్నాం, మొత్తం సప్లై చైన్ భారతదేశంలో పెట్టాలి మీరు అని కండిషన్ పెట్టాం మనం. అందుకని రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన వస్తాను అనుకుని మనకు డేట్ కూడా ఇచ్చి రాకుండా ఆయన చైనాకి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఆ పెద్ద సమస్య ఉన్నది ఆయనకు. మనం చాలా క్లియర్గా ఉన్నాము. 2 అంశాల్లో మేము కాంప్రమైజ్ అవ్వమని చెప్పాం. మొట్టమొదటిది
మేడ్ ఇన్ చైనా కాంపోనెంట్స్ భారతదేశంలో మీరు అసెంబ్లీ చేస్తే మేము యాక్సెప్ట్ చెయ్యము. మీరు అమెరికాలో కాంపోనెంట్స్ తయారు చేసి మీరు ఇక్కడ అసెంబ్లీ చేసినా మాకేం పర్వాలేదు. చైనాలో మీరు మ్యానుఫ్యాక్చర్ చేసిన మాత్రం మేము యాక్సెప్ట్ చేయమని చెప్పాం. రెండవది ఏం చెప్పామంటే ఈయన కొన్ని కన్సెషన్స్ అడిగాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా హై ఉంటుంది కదా, మన దేశంలో కంపీట్ చేయాలంటే దానికి కొన్ని కన్సెషన్స్ కావాలి, పిఎల్ఐ స్కీమ్లు ఇట్లాంటివి ఏవో కావాలి ఆయనకి. అది కూడా మనం ఇవ్వమని చెప్పాం. మా దేశంలో ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఆల్రెడీ మహీంద్రాస్ కావచ్చు, టాటాస్ కావచ్చు, ఇతరత్ర ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ని కన్సెషన్స్ ఇచ్చామో మీకు అన్ని కన్సెషన్సే ఇస్తాం, అంతకుమించి ఇవ్వం, మీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు. ఈ 2 కండిషన్స్ మనం పెట్టాం. అందుకని ఆయన రాలేకపోతున్నాడు. ఓకే, రాలేకపోయేదో ఒక విషయం. రెండవది చైనా ఒత్తిడి వల్ల మనకు వ్యతిరేకంగా కూడా కొన్ని కార్యకలాపాలు చేసేటువంటి ప్రమాదం ఉంది. అందుకని మోదీ గారు ఆయన్ని కలిసి కొంత బహుశా ఆయనకు ఇటువంటి చర్యలు చేయకుండా బహుశా ఆయన ఏం చేశారో మనకు తెలియదు. అందుకని అఫీషియల్గా ఎలాన్ మస్క్ కానీ మోదీ గారు కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి చర్చలు జరిగినాయి, ఏం ఒప్పందాలు అయినాయి, ఇవేం ఎవరికి చెప్పలేదు. ఇది అర్థం చేసుకోవాలి. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇది ఏ దిశగా వెళ్తుందో. స్పేస్ కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. స్టార్లింక్ తర్వాత టెస్లా, ఈ 2 విషయాల్లో మాత్రం ఇద్దరు సైలెంట్గా ఉన్నారు. కాబట్టి రెండిట్లో ప్రోగ్రెస్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.